వెల్కమ్ టు మెగా టైమ్స్ న్యూస్ బులెటిన్. ముందుగా హెడ్లైన్స్. వరంగల్ పోలీస్ కమిషనరేట్ నూతన పోలీస్ కమిషనర్గా పదవి బాధ్యతలు చేపట్టిన సన్ప్రీత్ సింగ్. ములుగు జిల్లా పర్యటనలో భాగంగా తాడ్వాయి మండలం మేడారానికి చేరుకున్న తెలంగాణ రాష్ట్ర గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ. కొమ్మాల శ్రీ లక్ష్మీ నరసింహస్వామి బ్రహ్మోత్సవాలలో పాల్గొన్న ఎమ్మెల్యే శ్రీ రేవూర్ ప్రకాష్ రెడ్డి. వరంగల్ జిల్లా నర్సంపేటలో హైటెన్షన్, ఇరు వర్గాల మధ్య పరస్పర రాళ్ల దాడి. రామగుండం పోలీస్ కమిషనరేట్ నూతన కమిషనర్గా అంబర్ కిషోర్ జూ ఐపీఎస్. ఈవీఎం స్ట్రాంగ్ రూమ్లను తనిఖీ చేసిన కలెక్టర్. ఇక వివరాల్లోకి వెళ్తే, కర్నూలు జిల్లా అధునాతన ట్రాఫిక్ నియంత్రణ పరికరాలను, హెల్మెట్ అవగాహనపై ఆటో అనౌన్స్మెంట్ ర్యాలీని జెండా ఊపి ప్రారంభించిన కర్నూలు జిల్లా ఎస్పీ శ్రీ విక్రాంత్ పాటిల్ ఐపీఎస్ గారు ట్రాఫిక్ క్రమబద్ధీకరణకు, రహదారి భద్రత నిబంధనలపై ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నారు. ప్రజలకు ట్రాఫిక్ నిబంధనలపై అవగాహన పెంచేందుకు ఈ కార్యక్రమం ఏర్పాటు చేశారు. ట్రాఫిక్ క్రమబద్ధీకరణకు, రహదారి భద్రత నిబంధనలపై ప్రణాళికాబద్ధంగా పగడ్బందీ చర్యలు తీసుకుంటున్నామని కర్నూలు జిల్లా ఎస్పీ విక్రాంత్ పాటిల్ ఐపీఎస్ గారు తెలిపారు. ఈ సందర్భంగా సోమవారం కర్నూలు ట్రాఫిక్ పోలీసుల ఆధ్వర్యంలో నిర్వహించిన హెల్మెట్ అవగాహనపై ఆటో అనౌన్స్మెంట్ ర్యాలీ, అధునాతన ట్రాఫిక్ నియంత్రణ పరికరాలను కర్నూలు కొండారెడ్డి బుర్జ్ వద్ద కర్నూలు జిల్లా ఎస్పీ శ్రీ విక్రాంత్ పాటిల్ ఐపీఎస్ గారు జెండా ఊపి ప్రారంభించారు. విలేకరులతో జిల్లా ఎస్పీ శ్రీ విక్రాంత్ పాటిల్ ఐపీఎస్ గారు మాట్లాడుతూ, కర్నూలు పట్టణంలో కర్నూలు ట్రాఫిక్ పోలీసుల ఆధ్వర్యంలో 15 ఆటోలతో ట్రాఫిక్ హెల్మెట్పై అవగాహన బ్యానర్లతో ఒక్కో రోజు ఆటో అనౌన్స్మెంట్ ర్యాలీ నిర్వహించేందుకు ఆటో యూనియన్ వారు స్వచ్ఛందంగా ముందుకు వచ్చారన్నారు. అనంతరం దాతలకు జిల్లా ఎస్పీ గారు జ్ఞాపికలు అందజేశారు. ఈ కార్యక్రమంలో అడిషనల్ ఎస్పీ అడ్మిన్ హుసేన్ పీరా, ఏఆర్ అడిషనల్ ఎస్పీ కృష్ణమోహన్, డిఎస్పీలు బాబు ప్రసాద్, సిఐలు మన్సూరుద్దీన్, తేజామూర్తి, కేశవరెడ్డి, అబ్దుల్ గౌస్, రామయ్య నాయుడు, నాగరాజారావు, గుణశేఖర బాబు మరియు ట్రాఫిక్ పోలీసులు, ఆటో యూనియన్ వారు ఉన్నారు. ములుగు జిల్లా పర్యటనలో భాగంగా తాడ్వాయి మండలం మేడారానికి చేరుకున్న తెలంగాణ రాష్ట్ర గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ డోల్ వాయిద్యాలతో స్వాగతం పలికిన మేడారం ఆలయ పూజారులు, అధికారులు. మేడారం వనదేవతలు సమ్మక్క సారలమ్మ దర్శించుకున్న తెలంగాణ రాష్ట్ర గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ మేడారం వనదేవతలకు నిల్వెత్తు బంగారం మొక్కులుగా చెల్లించుకున్న గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ.
क्या इतिहास है जो फोटो सिस्टर मदर एंड ऊपर से सब కర్నూలు కార్పొరేషన్ పరిధిలో బాడుగ ఇళ్లలో నివాసం ఉన్న వేలాది మంది పేదల సొంతింటి కలను నెరవేర్చడంలో పాలక ప్రభుత్వాలు అన్ని విఫలమయ్యాయని, ఇళ్ల స్థలాల సమస్యను 15 రోజుల్లో తేల్చి స్థలాలు చూపకపోతే మేమే పేదలతో గుడిసెలు వేస్తామని సిపిఎం జిల్లా కార్యదర్శి హెచ్చరించారు. సోమవారం సిపిఎం నాయకత్వంలో ఇళ్ల స్థలాల కర్నూలు కలెక్టరేట్ను పేదలు ముట్టడించారు. ఎర్రని ఎండను సైతం లెక్క చేయకుండా 4 గంటల పాటు మాకు స్థలాలు చూపండి అంటూ కర్నూలు కలెక్టరేట్ ముందు పేదలు బైఠాయించారు. పెద్దలు ప్రభుత్వ భూములను అన్యక్రాంతం చేసుకుంటున్న గుడ్లప్పగించి చూస్తున్న అధికారులు పేదలు ప్రభుత్వ భూమిలో ఉండేందుకు ఇండ్లేసుకుంటుంటామంటే స్పందించరు ఎందుకని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆందోళన వద్దకు అధికారులు ఎంతసేపటికి రాకపోవడంతో గేట్లకి మేమే లోపలికి వస్తామంటూ దూసుకుపోయారు. పోలీసులు జోక్యం చేసుకుని జిల్లా రెవెన్యూ అధికారిని పిలిపించి సమస్యను సద్దుమణిగించారు. అందరూ మన ప్రజానాట్య మండలి కళాకారులు పాట పాడతారు. అందరూ కూడగట్టి ఈరోజు ఈ కార్యక్రమం తీసుకోవడం జరిగింది. ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి సిపిఎం పార్టీ జిల్లా కార్యదర్శి కామ్రేడ్ గౌస్ దేశాయ్ గారు మాట్లాడవలసిందిగా కోరుతా ఉన్నాం. జిల్లాధికారులు హెచ్చరిస్తా ఉన్నాం. మీరు దయచేసి సర్వేల పేరుతో అధికారి నాయకుల యొక్క ఒత్తిడి పేరుతో దారి మళ్లిస్తే మేము రాజీనామా చేసి పట్టాలు పంచినటువంటి చరిత్ర మనకు తెలుసు. మేము ఈ ప్రభుత్వాన్ని కానీ జిల్లా కలెక్టర్ గారిని కానీ కోరేదేమంటే, అయ్యా కర్నూలు నగరం చుట్టూ వందలాది ఎకరాలు ప్రభుత్వ భూములు ఉన్నాయి, వక్ఫ్ బోర్డు భూములు ఉన్నాయి, దేవాదాయ శాఖ భూములు ఉన్నాయి. ఇట్లాంటి భూములన్నీ కూడా ఈరోజు రియల్ ఎస్టేట్ వ్యాపారస్తులు, రాజకీయ నాయకులు
ఇంకా దౌర్భాగ్యం ఏమంటే ప్రభుత్వ అధికారులు, అది రెవెన్యూ అధికారులు కానీ ఇళ్ల స్థలాల కోసం ఏదైతే మన న్యాయమైన సమస్య పరిష్కారం కోసం ఈ ధర్నా ఉందో, ఈ ధర్నాకు అధ్యక్షత వహించేటువంటి సిపిఎం పార్టీ ఓల్డ్ సిటీ కార్యదర్శి రాజశేఖర్ గారు, కార్యక్రమానికి హాజరైనటువంటి సిపిఎం జిల్లా కార్యదర్శి నాయకులు మాట్లాడే సందర్భంగా చెప్పారు, కల్లూరు మండలి కర్నూలు జిల్లాలోనే కాదు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని కనుక మనం లెక్కలు తీస్తే అవినీతికరంగా కబ్జా కోరుగా ఉన్నటువంటి ప్రాంతం ఏదైనా ఉందంటే కల్లూరు మండల ప్రాంతం. కల్లూరు మండలంలో రోజువారీగా యథేచ్ఛగా రాజకీయ నాయకులు, రియల్ ఎస్టేట్ వ్యాపారులు, అధికారులు కూడా ఈ రోజు ఎకరాల భూములు సొంతంగా తమ పేర్ల పైన రాసుకుంటున్నట్టు పరిస్థితి ఉంది. మరి పేదలకి ఏం కర్మ? ఊరికి దూరంగా 10-15 కిలోమీటర్ల దూరంలో పోయి ఆ రకంగా ఇల్లేసుకుని ఉండాలా. అక్కడ ఉంటే ఏ రకమైన పని చేస్తారో పొద్దు పరిస్తే పట్టుదారికి పని కోసం రావాలంటే 100 రూపాయలు 200 రూపాయలు ఖర్చు పెట్టుకుంటే రోజంతా కష్టపడితే నాకు వచ్చేటువంటిది 300. ములుగు జిల్లా తాడ్వాయి మండలం కొండపర్తి గ్రామాన్ని నేడు రాష్ట్ర గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ సందర్శించనున్నారు. గతేడాది వీచిన రాకాసి గాలుల ప్రభావంతో గ్రామంలో ఇళ్లు పూర్తిగా ధ్వంసమయ్యాయి. దీంతో ములుగు ఎమ్మెల్యే మంత్రి సీతక్క పరిస్థితిని పరిశీలించి గవర్నర్ దృష్టికి తీసుకెళ్లారు. గ్రామం పరిస్థితికి చెలించిన గవర్నర్ కొండపర్తి గ్రామాన్ని దత్తత తీసుకున్నారు. నాటి నుండి గ్రామంలో జరిగిన నష్టాన్ని అధికారులతో అంచనా వేయించారు. ముఖ్యంగా రోడ్లు, తాగునీటి సమస్యతో పాటు యువతి యువకులకు గ్రామం లోని మహిళలకు ఉపాధి కల్పనల దిశగా ప్రణాళికలు రూపుదిద్దారు. గ్రామంలో జరిగిన అభివృద్ధి పనులను పరిశీలించేందుకు నేడు గవర్నర్ సందర్శించనున్నారు. గవర్నర్ రాకతో కొండపర్తి గ్రామంలో పోలీస్ భారీ బందోబస్తు నిర్వహించారు. గ్రామంలో బహుళ ఉపాధి భవనం ప్రారంభించి గ్రామంలోని పరిస్థితులను అడిగి తెలుసుకున్నారు. గవర్నర్ రాకతో గ్రామస్తులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. హలో, మాట్లాడండి సార్ ఒకసారి. తాడ్వాయి మండలం ములుగు జిల్లా మా గ్రామాన్ని దత్తత తీసుకున్నటువంటి గవర్నర్ గారికి మేము సుస్వాగతం తెలియజేస్తూ మా గ్రామ ప్రజలందరూ కూడా జన్మ ధన్యమైందని తెలియజేస్తూ అదేవిధంగా గత వర్షాకాలంలో వచ్చినటువంటి గాలుల వల్ల మా ఊర్లో దరిదాపు అన్ని ఇండ్లు కూడా లేచిపోవడం జరిగింది.
లేచిపోయిన తర్వాత మేము మా మంత్రి సీతక్క గారి దృష్టికి తీసుకుపోవడం వల్ల మా మంత్రి గారు వచ్చి చూసి దీన్ని ఏం చేస్తే బాగుంటుందనేటువంటి ఆలోచనతోని గవర్నర్ గారి దృష్టికి తీసుకెళ్లి గవర్నర్ గారు మా ఊరిని దత్తత తీసుకునేలాగా చేసినందుకు మేము చాలా సంతోషంగా భావిస్తా ఉన్నాం. అదేవిధంగా దత్తత తీసుకున్న తర్వాత గవర్నర్ సారు మమ్మల్ని గుర్తించి వీళ్ళకి ఏం చేస్తే బాగుంటుందనే ఉద్దేశంతో మా ఊర్లో మసాలా ప్యాకింగ్ అనేది తీసుకొచ్చి ఆ మిషనరీ పెట్టడం జరిగింది. దాంతోపాటు టైలరింగ్ కూడా తీసుకురావడం జరిగింది. దాంతోపాటు యూత్కు చదువుకున్న పిల్లలకి స్కిల్ డెవలప్మెంట్ అనే ప్రోగ్రాం కూడా తీసుకుని దాని ద్వారా అన్ని విధాల ఏర్పాట్లు అయితే చేయడం జరిగింది. దాంతోపాటు బోర్లు కూడా 10 ఎకరాలకి ఒక రైతుకు వచ్చేసి వ్యవసాయ పరంగా 2 పంటలు పండించుకోవడం కోసం వ్యవసాయ పరంగా 10 ఎకరాలకు ఒక బోర్ అనేది తీసుకున్నారు. దాంతోపాటు అందరికీ కూడా ఇండ్లు కల్పించారు. ప్రతి ఒక్కరికి కూడా 79 ఇండ్లు అనేవి ఇక్కడ శాంక్షన్ చేయడం జరిగింది. ఇవన్నీ చేస్తున్నందుకు గవర్నర్ గారికి మా ఊరు తరఫున మేమందరం పాదాభివందనాలు తెలియజేస్తా ఉన్నాం. మంత్రి గారికి, మా మంత్రి సీతక్క గారికి, గవర్నర్ గారికి పాదాభివందనాలు తెలియజేస్తా ఉన్నాం. ములుగు జిల్లా ఏటూరు నగరం ఏజెన్సీలో నకిలీ మొక్కజొన్న సీడ్స్ బారిన పడిన రైతులు ఆర్థికంగా దెబ్బతింటున్న ఘటనలు చోటు చేసుకుంటున్నాయి. జిల్లాలో రోజుకో చోట సింజెంటా కంపెనీ మొక్కజొన్న సీడ్ బారిన పడిన రైతులు బయటకొస్తున్నారు. నకిలీ సీడ్ వేసి సరైన సమయంలో పంట దిగుబడి రాక సీడ్ కంపెనీ వారు సకాలంలో స్పందించక రైతులు ఆర్థికంగా నష్టపోయి ఆందోళన చెందుతున్నారు. ఏటూరు నగరం, కన్నాయిగూడెం మండలాల వ్యాప్తంగా సుమారు 1000 ఎకరాలలో సింజెంటా కంపెనీ విత్తనాలు పంపిణీ చేసిన ఏటూరు నగరం ఏజెంట్ బిల్ల నాగరాజు పంట దిగుబడి ఎకరానికి 40 క్వింటాలు వస్తుంది. విత్తనం వేసిన నాటి నుండి కోత వరకు పెట్టుబడి కంపెనీ వారే భరిస్తారని, క్వింటాకు 3600 చెల్లించే కొనుగోలు చేస్తామని నమ్మబలికి తమతో ఈ సీడ్ విత్తనం వేయించి నట్టేట ముంచారని నష్టపోయిన రైతు లక్ష్మీకాంత్ ఆవేదన వ్యక్తం చేశారు. జిల్లా ఉన్నతాధికారులు ఇలాంటి నకిలీ విత్తనాలతో రైతులను నట్టేట ముంచే ఏజెంట్లపై కఠిన చర్యలు తీసుకొని సింజెంటా కంపెనీ ద్వారా నష్టపోయిన రైతులకు నష్టపరిహారం అందించాలని ప్రభుత్వాన్ని వేడుకుంటున్నారు. స్థాయిలో గమనించి మాకు న్యాయం చేయాలి. మొత్తం ఇప్పుడు ప్రభుత్వ అధికారులు వెంటనే దీన్ని స్పందించి నాకు న్యాయం చేయాలి. కఠినంగా ఏదైతే ప్రైజ్ ఉండే ఆ పంచాయతీ అయిన దానికి ఇప్పటికీ నెల ఆ పంచాయతీకున్న దీనికి 4 నెలలు అయింది పంట. దీన్ని వచ్చింది అశోక్ బిల్ల నాగరాజు ఇలాంటి నకిలీ విత్తనాల వల్ల అనేక మంది రైతులు నష్టపోతున్నారు. అందులో నేను ఒకరిని. ఇకపై కూడా ఇలాంటి నకిలీ విత్తనాలని తీసుకొచ్చి మార్కెట్లో వేసే ఇట్లాంటి నకిలీ డిస్ట్రిబ్యూటర్లని వెంటనే అరికట్టి న్యాయం చేయాలి. నాలాగా ఇంకో రైతుని కూడా నష్టపోకుండా చూడాలని. వరంగల్ పోలీస్ కమిషనరేట్ నూతన పోలీస్ కమిషనర్గా పదవి బాధ్యతలు చేపట్టిన సన్ప్రీత్ సింగ్ నిరంతరం ప్రజలకు సేవలు అందిస్తూ 24 గంటల ప్రజలకు అందుబాటులో ఉంటామని వరంగల్ పోలీస్ కమిషనర్ సన్ప్రీత్ సింగ్ తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వుల మేరకు వరంగల్ పోలీస్ కమిషనరేట్ నూతన పోలీస్ కమిషనర్ సన్ప్రీత్ సింగ్ సోమవారం బాధ్యతలు స్వీకరించారు. ఈ రోజు ఉదయం వరంగల్ పోలీస్ కమిషనరేట్ కార్యాలయంలో చేరుకున్న నూతన పోలీస్ కమిషనర్కు డీసీపీలు, అదనపు డీసీపీలు పుష్పగుచ్చాలు అందజేసి స్వాగతం పలికారు. అనంతరం సాయుధ పోలీస్ గౌరవ వందనం స్వీకరించిన అనంతరం నూతన పోలీస్ కమిషనర్గా పూర్వ సిపి అంబర్ కిషోర్ జూ నుండి బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా అంబర్ కిషోర్ జూ నూతన పోలీస్ కమిషనర్ పుష్పగుచ్చాలను అందజేసి అభినందనలు తెలియజేశారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో నూతన పోలీస్ కమిషనరేట్ మాట్లాడుతూ వరంగల్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో 100% శాంతి భద్రతలను కాపాడుతామని, ప్రజలకు పోలీసులపై నమ్మకం కలిగే విధంగా 24 గంటలు ప్రజల కోసం పనిచేస్తామని, ప్రధానంగా నేరాల నియంత్రణతో పాటు ట్రాఫిక్ క్రమబద్ధీకరణకై కృషి చేస్తామని అన్నారు. అనంతరం నూతనంగా బాధ్యతలు చేపట్టిన వరంగల్ పోలీస్ కమిషనర్ సన్ప్రీత్ సింగ్ను మర్యాదపూర్వకంగా కలుసుకొని పుష్పగుచ్చాలను అందజేసిన అభినందనలు తెలియజేసిన వారిలో డీసీపీలు షేక్ సలీమా, రాజమహేంద్ర నాయక్, అంకిత్ కుమార్, ఏఎస్పీ చైతన్య, అదనపు డీసీపీలు రవి, సురేష్ కుమార్తో పాటు వరంగల్ పోలీస్ కమిషనర్
కమిషనరేట్ చెందిన ఏసీపీలు, ఇన్స్పెక్టర్లు, ఆర్ఐలు, ఆర్ఎస్ఐలు, ఇతర విభాగాలకు చెందిన పోలీస్ అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు. వరంగల్ పోలీస్ కమిషనర్గా ఛార్జ్ తీసుకోవడం జరిగింది. సో బేసికలీ ఇక్కడ వరంగల్ కమిషనరేట్లో పనిచేస్తూ మన గవర్నమెంట్ ద్వారా ఇచ్చిన ఆదేశాలు, గవర్నమెంట్ నిర్దేశాలు, అట్లాగే మన సీనియర్ ఆఫీసర్స్ ఇచ్చిన ఆదేశాలు, నిర్దేశాల మేరకు అంతా ఇక్కడ పోలీసింగ్ నడుపుతాము. సో బేసికల్గా ఇక్కడ వరంగల్ పోలీస్ అనేది ముఖ్య మోటో ఏముంటుంది, టోటల్గా లా అండ్ ఆర్డర్, టోటల్గా శాంతి భద్రతా వ్యవస్థ అంతా కూడా 100% కంట్రోల్లో ఉండి పబ్లిక్కి 100%గా నమ్మకం కలిగేటట్టు దట్ పోలీస్ ఎప్పుడైనా 24/7 మీకోసమే పని చేస్తూ ఉంటుంది, మీకోసం అవైలబుల్ ఉంటుందని అది నమ్మకం పబ్లిక్లో ఇంకా కూడా స్ట్రాంగ్ చేసుకోవడానికి ఇక్కడ అది కృషి చేస్తాము. దీంట్లో ముఖ్యంగా మనము ఇక్కడ క్రైమ్ కంట్రోల్లో ప్రివెన్షన్, డిటెక్షన్, దాంతోపాటుగా లా అండ్ ఆర్డర్ మెయింటెనెన్స్, అట్లాగే ట్రాఫిక్ కంట్రోల్, ఇవన్నీ రెగ్యులర్గా మన పోలీసింగ్ ప్రాక్టీసెస్ ఉన్నాయి, అవి చేస్తాము. వీటితో పాటుగా స్పెషల్గా మన దగ్గర పోలీస్కి ఎదుర్కొంటున్న ఛాలెంజెస్, ఫర్ ఎగ్జాంపుల్ సైబర్ క్రైమ్స్, వాటి మీద కూడా దృష్టి సారిస్తాము. ఇంకా కూడా పోలీస్ని స్ట్రెంథన్ చేస్తాము సైబర్ క్రైమ్స్ని టోటల్గా అరికట్టడానికి. అట్లాగనే మహిళా భద్రత మీద కూడా చాలా ఫోకస్ పెడతాము. మహిళలకి ఎలాంటి కూడా చిన్నది కూడా ఇబ్బందులు లేకుండా టోటల్ పోలీసింగ్ 100% మనది పర్ఫెక్ట్ ఉండాలని దానికి కూడా ప్రయత్నం చేస్తాము. ఎప్పుడు కూడా 24/7 పోలీస్ అందుబాటులో ఉండి పబ్లిక్ సేవకి, సమాజ సేవకి ఇక్కడ పని చేస్తూ ఉంటారని దానికే కృషి చేస్తాము. థ్యాంక్ యూ వెరీ మచ్. నౌ ఓన్లీ అట్లాంటి ఏదైనా స్పెసిఫిక్ ఇష్యూ ఉంటే మీరు తర్వాత నాకు చెప్పండి, విల్ సార్ట్ ఇట్ అవుట్. ఓపెనింగ్ చేస్తాము. సో బేసికలీగా మనకి ఎవరైనా ట్రాన్స్పోర్టర్స్ కానీ, పెడ్లర్స్ కానీ, సప్లయర్స్ ఉంటారు, వాళ్ళ మీద టోటల్గా 100% ఇక్కడ కంట్రోల్ నడుస్తుంది. వాళ్ళు ఎట్టి పరిస్థితుల్లోని వరంగల్ కమిషనరేట్ పరిధిలో వాళ్ళు రాకూడదు. వాళ్ళ బిజినెస్ ఏదైతే ఉంటారో ఇక్కడ ఎట్టి పరిస్థితులు వాళ్ళు జరగకూడదు. సో దానికి చట్టపరంగా ఏదైతే చేయాలా, ఎకనామికల్గా ఏమేమి చేయాలనో, అట్లాగే అది ఎకనామికల్గా కూడా చట్టపరంగానే ఏమేమి చేయాలనో, దాన్ని మనకు వేరే వేరే చట్టాలోనే వాటి పరంగా కూడా ఏమేమి చేయాలనో అంతా కూడా చేస్తాము. దాంట్లో ప్రివెంటివ్ యాక్షన్ కూడా ఏమేమి చేయాలని అవంతా కూడా చేస్తాము. కొన్ని రోజులు ఐ విల్ టేక్ టు స్టడీ ఇక్కడ సిచ్యువేషన్ ఎట్లా ఉంది. స్టడీ చేసినాక డెఫినెట్లీ యూ విల్ సీ ఆన్ ద గ్రౌండ్ యాక్షన్ ఉంటుంది. బట్ ఓన్లీ థింగ్ ఐ కెన్ ఎన్ష్యూర్ ఇస్ 100% అట్లాంటి వాళ్ళు సప్లయర్స్, పెడ్లర్స్, ట్రాన్స్పోర్టర్స్ వాళ్ళది బిజినెస్ ఇక్కడ నడవదు ఎట్టి పరిస్థితిలో. అట్లాగే కన్జ్యూమర్స్కి రిక్వెస్ట్ ఉంటుంది మా తరఫు నుంచి, బికాస్ కన్జ్యూమర్స్ ఐ ఫీల్కే వాళ్ళు దే ఆర్ ఆల్రెడీ అండర్ దిస్ మెడికల్ కండిషన్. వాళ్ళు ముందుకు వస్తే వాళ్ళ ఐడెంటిటీ అంతా అది గోప్యంగా ఉంచి, సీక్రెట్గా ఉంచి వాళ్ళకి రీహాబిలిట్ చేసేటట్టు అటు టోటల్గా 100% ప్రయత్నం చేస్తాము. అట్లాగే వాళ్ళు కూడా మనకి ఏమైనా ఇన్ఫర్మేషన్ వాళ్ళకి ఎవరైతే ఇస్తున్నారో, వారికి ఎవరైతే అమ్ముతున్నారో వాళ్ళ గురించి ఇన్ఫర్మేషన్ ఇస్తే, సో ఇది టోటల్ నార్కోటిక్స్ కంట్రోల్లో, గాంజా కంట్రోల్లో పోలీస్కి వాళ్ళకి కూడా కాంట్రిబ్యూషన్ ఉంటుంది, సమాజ్ సేవకి వాళ్ళకి కూడా కాంట్రిబ్యూషన్ ఉంటుంది. సో అదే పబ్లిక్కి కూడా నా తరఫు నుంచి ఇది విన్నపం ఉంది. నేను మొత్తం మోటో చెప్పినాను. ఇప్పుడు ఒకటి మోటో చెప్పి మిగతా మోటోలోని ఇగ్నోర్ చేస్తామని అట్లా ఉండదు. ఓకే, no, policing ante all angles we have to see: crime, traffic, law and order, then cyber crime, women safety, then narcotics, all sorts of things are there, excise. Okay, it is not kevalam okati meeda focus petti migta vatni ignore cheyalani atla em undadu. Okay, right, okay, thank you. కష్టంతో కాకుండా ఇష్టంతో విద్యాభ్యాసంలో రాణించాలని, అత్యుత్తమ ఫలితాలను సాధించాలని గోదావరికని 1 టౌన్ సబ్ ఇన్స్పెక్టర్ భూమేష్ అన్నారు. గోదావరికని 1 టౌన్ ఎస్ఐ భూమేష్, డాక్టర్ లక్ష్మీవాణి గాంధీ సార్ ముఖ్య అతిథులుగా పాల్గొని వారు మాట్లాడుతూ, కాశ్మీర్ నుండి కన్యాకుమారి వరకు విధులు నిర్వహించే గోదావరికని ప్రాంతానికి చెందిన మనోహర్ పారామిలిటరీ, BSF
సిఆర్పిఎఫ్, సిఐఎస్ఎఫ్, ఎస్ఎస్బి, ఐటీబీపీ, ఏఆర్, ఎన్ఎస్జి, ఎన్డీఆర్ఎఫ్ జవాన్లందరూ సేవా సంకల్పానికి ఏకమయ్యారు. ప్రభుత్వ పాఠశాల విద్యార్థులను చదువులో ప్రోత్సహించడానికి అపురూప కానుకను అందించారు. గోదావరికని ప్రభుత్వ గర్ల్స్ హై స్కూల్ 10th క్లాస్ విద్యార్థుల కోసం పరీక్ష సామాగ్రిని జ్యోతి గాంధీ ఫౌండేషన్ పక్షాన జవాన్ మనోహర్ చొరవతో ఎస్ఐ భూమేష్, ఇండియన్ మెడికల్ అసోసియేషన్ సెక్రటరీ డాక్టర్ లక్ష్మీవాణి గాంధీ సార్ చేతుల మీదుగా పరీక్ష ప్యాడ్లు, పెన్నులు, స్కేల్, ఇతర వస్తువులు అందజేశారు. ఈ కార్యక్రమంలో ఫౌండేషన్ కార్యనిర్వాహకుడు దయానంద్ గాంధీ, న్యాయవాది ఎంచెర్ల మహేష్, జంగంపల్లి పోషం, ఉపాధ్యాయులు, విద్యార్థులు తదితరులు ఉన్నారు. అండ్ అందరూ 10th క్లాస్ ఎగ్జామ్ గోయింగ్ వాళ్ళు ఉన్నారు. సో వాళ్ళందరికీ అనేది ఫౌండేషన్ స్ట్రాంగ్ చేయడానికి. ఫౌండేషన్ అనేది ఎప్పుడో పడింది, కాకపోతే ఇది దాటాక మీరు క్రాస్ రోడ్స్కి వెళ్తారు. ఏ రోడ్ లో వెళ్తారనేది మీరు చూస్ చేసుకుంటారు. సో మనం ఎప్పుడు అంటాం జై జవాన్ జై కిసాన్. ఎన్ని వృత్తుల వాళ్ళు, ఎన్ని ఫ్యాకల్టీస్ ఉన్నా కానీ బాధ్యత తీసుకొని మనోహర్ లాంటి వాళ్ళు, ఇంకా కొంతమంది జవాన్లు ఒక మంచి ఇనిషియేటివ్ తీసుకున్నారు. మొట్టమొదటి స్టెప్ వేశారు. అది చాలా అభినందనీయం. మట్టిలోనే మాణిక్యాలు ఉంటే నేను ఎప్పుడు చెప్తాను. ఈ గవర్నమెంట్ స్కూల్స్ నుండే చాలా మంది పైకి ఎదుగుతారు. ఎందుకు అంటే టఫ్ సిచ్యుయేషన్స్ ఫేస్ చేసే సత్తా మీలోనే ఉంటుంది. దేనికైనా కానీ ముఖ్యంగా సెల్ ఫోన్ కి దూరంగా ఉండండి. అర్థమైందా? ఇప్పుడు మీరు ఇక్కడ గేట్ గా మేనేజ్ చేసుకోండి, ఆటలు ఆడండి. ఎందుకంటే ఫిజికల్ ఫిట్నెస్ లేదు ఇప్పటి పిల్లలకి. హార్మోనల్ ఇంబ్యాలెన్సెస్ అమ్మాయిల్లో వస్తున్నాయి, అబ్బాయిల్లో కూడా వస్తున్నాయి. చక్కగా ఆడండి. రోజుకు 1 గంట ఖచ్చితంగా ఆడేట్టు చూడండి. ఈరోజు కార్యక్రమం యొక్క సంకల్పం ఏంటి అంటే మీకు అందరికి తెలుసు, సైనికులు అంటారు. సైనికులు అంటే చలి అనక, వాన అనక, ఎండ అనక మన దేశ సరిహద్దుల్లో ఎప్పుడూ కాపలా కాస్తూ మన ఈరోజు స్వేచ్ఛగా, ప్రశాంతంగా, శాంతియుతంగా ఉండడానికి కారణమైనటువంటి వాళ్ళే సైనికులు. మరి ఇప్పుడు ఏంటి, అక్కడ ఉన్నప్పటికీ తన ప్రాంతం మీద ప్రేమతో ఈ ప్రాంతాన్ని నేను సేవ చేయాలనేటువంటి సంకల్పం ఆయన రావడం ఒకసారి గట్టిగా చెప్పడం ద్వారా మనకు అభినందన తెలియజేయాలి. ఎందుకంటే ఆయనే కాదు, ఆయన టీమును కూడా మన గోదావరిలో ప్రోత్సహించాలనే ఆలోచన రావడం జరిగింది. అందిస్తుంది కాబట్టి మీరు కూడా దానికి తగ్గట్టు మీరు చదువుకోవాలి. ఓకే, ఈరోజు ఈ కార్యక్రమానికి ఆహ్వానించారు మేడం అనే విషయంలో చాలా వరకు చెప్పినారు. అదేవిధంగా మీరు ఇప్పుడు ఎగ్జామ్స్ రాయబోతున్నారు. ఎప్పటి నుంచి ఉన్నాయి ఎగ్జామ్స్? సిలబస్ మొత్తం కంప్లీట్ అయిందా? రివిజన్ నడుస్తుందా? ఓకే, వెరీ గుడ్. ఇప్పటి వరకు అంతా కంప్లీట్ అయి ఉందా సిలబస్? మళ్ళీ రివిజన్ కూడా నడుస్తుంది కాబట్టి ప్రీ ఫైనల్ ఎగ్జామ్స్ కూడా నడుస్తున్నాయి. ఇప్పుడు మీకు ఎన్ని ఎగ్జామ్స్ నడుస్తున్నాయి? ఎన్ని ఎగ్జామ్ ఎస్ఎస్సిలో? ఇప్పుడు ఒక ఎగ్జామ్ రాస్తున్నామంటే ఆ ఎగ్జామ్ ఏ వరకు రాసినామో ఆ రోజు కంప్లీట్ అయిందంటే ఆ ఎగ్జామ్ మర్చిపోవాలి. ఆ ఎగ్జామ్ ఈరోజు నేను మంచిగా రాయలేదు, ఏమవుతుందో, పాస్ అవుతానో, ఫెయిల్ అవుతానో అనే భయాన్ని వీడి నెక్స్ట్ డే ఏదైతే ఎగ్జామ్ ఉంటుందో ఆ ఎగ్జామ్ ప్రిపేర్ కావాలి. ఆ విధంగా ఆ ఎగ్జామ్ రాసిన దాన్ని మనసులో పెట్టుకొని చాలా మంది సూసైడ్ చేసుకునే అవకాశాలు కూడా ఉన్నాయి. గతంలో కూడా చూసినాం, చాలా వరకు మేము అన్ని చోట్ల కూడా కౌన్సిలింగ్ ఇస్తూనే ఉన్నాం. అయినా కానీ సూసైడ్ అటెంప్ట్ అనేది ఎక్కువ జరుగుతుంది. కాబట్టి మీకు ఏమైనా ఇబ్బంది ఉన్నట్లయితే వెంటనే టీచర్ కానీ ఇంటికి వెళ్ళిన తర్వాత మీ పేరెంట్స్తో కానీ మాట్లాడినట్లయితే కంపల్సరీ దాని మీద మీకు ఒక అవగాహన అనేది వస్తుంది. కాబట్టి ఎవరు కూడా భయపడవద్దు. ఏ రోజైతే ఎగ్జామ్ రాస్తున్నామో ఆ ఎగ్జామ్ రాసిన వరకు దాన్ని గుర్తుంచుకోవాలి. నెక్స్ట్ డే ఏదైతే ఎగ్జామ్ ఉందో దానికి ప్రిపేర్ కావాలి. మీరందరూ కూడా మంచి ఇక్కడ ఫ్యాకల్టీ. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్.